హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ప్రీవియస్ వీడియోలో మనం శాంతిసాగర వరకు అయితే ఆలయ చరిత్ర అలాగే ప్రదేశాలని మీకు చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకొక అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆలయ చరిత్ర కూడా తెలుసుకోండి. లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. శ్రీ కుక్కవదేశ్వరి ఆలయం స్థల పురాణం తెలుసుకుందాం రండి. అమ్మనగుడ్డ దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకాలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది చన్నగిరి నుండి 17 కిలోమీటర్లు దూరంలో ఉంది. దావణగెరె నుండి 68 కిలోమీటర్లు దక్షిణాన ఉంది. పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవితో కప్పబడి ఉండేది. ఈ గ్రామాన్ని అప్పుడు కుక్కవాడ అని పిలిచేవారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలోని ఒక గ్రామస్థుడికి చెందిన తన ఆవు పాలు ఇవ్వడం లేదని, ఆవును చూసుకుంటున్న బాలుడిని ఆవు పాలను ఏం చేస్తున్నావని ప్రశ్నించగా, గౌడ మాటలకు నిరాశ చెందిన ఆ బాలుడు ఆవును అడవిలో మేతకు వదిలినప్పుడు దానిని వెంబడించాడు. అప్పుడు అతను అడవిలో ఆవు పుట్టకు పాలు ఇస్తుండటం చూసి గ్రామస్థులకు దాని గురించి చెప్పాడు. ఈ దృశ్యాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు రాత్రి ఆ గౌడ కలలో దేవత కనిపించి తాను చీమల పుట్టలో నివసిస్తున్నానని చెప్పి అక్కడ తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. గౌడ మరియు గ్రామస్థులు దేవత విగ్రహాన్ని పుట్టలోంచి తీసి దాని కోసం ఒక ఆలయాన్ని నిర్మించడానికి పుట్ట ముందు ప్రతిష్ఠించారు. కుక్కవాడకు వచ్చి స్థిరపడిన ఈశ్వరి దేవి పేరును కుక్కవదేశ్వరి అనే పేరుగా మార్చబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో పరశురాముడి ఆలయం మరియు మాతంగమ్మ ఆలయం ఉన్నాయి. రైతులకు పాడి పంటలను, తీరని కోరికలు తీర్చే అమ్మగా మహిమగల ఆలయం. మీరు ఈ ఆలయం చేరుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ మ్యాప్ లింక్ ని ఉపయోగించుకుని చేరుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆలయ చరిత్రలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. గాయ్స్, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది మనకి టోకెన్ అయితే ఇస్తున్నారంట. 5 రూపీస్ బైక్ అయితే, ఆటోలకి కార్లకి మళ్ళీ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. టోకెన్ తీసుకొని ఇంకా బయలుదేరాం అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చాం. గాయ్స్, ఈ టెంపుల్ దగ్గర అయితే పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి ఈరోజు అమావాస్య ఒకటి. అమావాస్య రోజున ఎక్కువగా ఇక్కడ వెహికల్స్కి వాటికి పూజ చేయడం కానీ బాగా టెంపుల్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఫెస్టివల్లా చూస్తారు అనమాట అమావాస్యని. మన సైడ్ అయితే అంత పట్టించుకోరు. గాయ్స్, ప్రెజెంట్ అయితే మేము దర్శనం లైన్కి అయితే వెళ్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ కనిపించేది టెంపుల్. దర్శనం లైన్ అయితే చూడొచ్చు. ఇది దర్శనం లైన్. గాయ్స్, ఇక్కడ టెంపుల్ హిస్టరీ అయితే ఉంది, చూద్దాం. గాయ్స్, మీకు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు ఎంతమంది జనం నుంచున్నారు. లైన్ అయితే ఎక్కువే ఉంది. ఈరోజు అమావాస్య కదా, సో ఎక్కువ మంది అయితే వచ్చారు. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. గాయ్స్, మొత్తానికి దర్శనం అంతా బాగా జరిగిన తర్వాత బయటకు వచ్చాం మళ్ళీ బయలుదేరడానికి. ఇక్కడైతే ఎటువంటి నెట్వర్క్ అయితే ఉండదు. మీకు వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది.
మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది ఈ ఏరియాలో. మీరు ఇటు రావాలనుకుంటే కనుక ఫస్టే గూగుల్ మ్యాప్లో ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అసలు ఒక్క సిమ్కి ఏ సిమ్ నెట్వర్క్ రాదనమాట, జీరో. ఇక్కడ అలాగే మంకీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అరటిపళ్ళు అలాంటి ప్రసాదాలు క్యారీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే టెంపుల్ అందాలని కంప్లీట్గా ఆస్వాదించారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.